ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రత్యక్షపు నామంలో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా సంతోషం. దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులసాగా ఉన్నాం. ప్రియులారా, మరి దేవుని ఒక ప్రత్యేక అంశం ద్వారా, బైబిల్ గ్రంథంలోని ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరులోనికి రావడానికి దేవుడు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశము ఈరోజు మనం నేర్చుకునే అంశము యేసుక్రీస్తు రెండవ రాకడలో యేసుక్రీస్తుతో వచ్చే పరిశుద్ధులు ఎవరు? యేసుక్రీస్తు రెండవ రాకడలో క్రీస్తుతో వచ్చే పరిశుద్ధులు ఎవరు? ఎవరు? దేవదూతల, క్రీస్తు సంగమా, లేక పాత నిబంధన భక్తుల, పాత నిబంధన కాలం భక్తుల? ఎవరు? యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు క్రీస్తు వచ్చే పరిశుద్ధులు. ఈ సంగతి మనం ఈరోజు నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ సత్యాన్ని మీ చేరులోనికి తీసుకురావటానికి కారణం మరి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా ఎవరిని కించపడటానికి కానీ మరి తప్పు పట్టుకుంటానికి కానీ ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ప్రియులను ఆలోచించండి, సత్యము అని గ్రహిస్తే మీరు అనుసరించండి. అలాగే మీరు ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, మన లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. వాక్యంలోనికి వెళ్దాం. యేసుక్రీస్తు రెండో రాకడలో యేసుక్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరు? ఎవరు పరిశుద్ధులు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరిశుద్ధులతో కూడా వచ్చినప్పుడు అనేసి లేఖనాల్లో రాయబడి ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు అనేసి లేఖనాల్లో రాయబడి ఉంది. అయితే యేసుక్రీస్తు రెండవ రాకడలో యేసుక్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరు? పాత నిబంధన కాలంలో ఉన్న నిద్రించిన నీతిమంతుల, యేసుక్రీస్తు సంగమా, లేక దేవదూతల? చూడండి ఎంత అద్భుతంగా మనం ప్రశ్నించాము. యేసుక్రీస్తు రెండోసారి క్రీస్తుతో ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరు? పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి కాలంలో నిద్రించిన నీతిమంతుల, లేకపోతే క్రీస్తు సంగమా, లేక దేవదూతల? ఎవరు వస్తారు యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు? అయితే ఏ అంశాన్ని బట్టి ఈ ప్రశ్న వేస్తున్నాం? ప్రశ్న వేయటానికి గల కారణం ఏంటి? దీని గురించి మనం కొంతవరకు మనం ఆలోచిద్దాం. అయితే లేఖనంలో ఏం రాయబడింది అని అంటే యోధా పత్రికలో రాయబడింది. యోధా పత్రికలో మనం పరిశీలన చేస్తే యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. ఆ 1వ అధ్యాయంలో మనం చూద్దాం. యోధా పత్రికలో చదవండి. యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 14-15 వచనాలు. ఇక్కడ తెస్సలోనిక అనేది తప్పుబడింది. కాబట్టి సరి చేసుకుందాం. ప్రియులరా, యూదా పత్రికలో 1వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూస్తే భక్ అక్కడ ఏమని రాయబడింది? ఆదాము మొదలుకొని 7వ వాడైన ప్రవచిస్తున్నాడు. 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించాడంట. ఆ, ప్ర ప్రవచించాడు. ఇట్లా నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి ఆ భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చేసిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చిన. మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ప్రవచించాడంట. హానోకు మొదలుకొని 7వ వాడైన ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు ప్రవచించాడంట. ఏమని ప్రవచించాడు అంటే ప్రభు తన వేవేల పరిశుద్ధులతో వచ్చాడు. అంటే ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాడంట. ప్రభుతో కూడా, అంటే యేసుక్రీస్తుతో కూడా వచ్చే పరిశుద్ధులు ఎవరు? క్రీస్తు కూడా వచ్చే పరిశుద్ధులు ఎవరు అనేసి మనము మన ప్రశ్న అనమాట. యేసుక్రీస్తు కూడా వచ్చే పరిశుద్ధులు క్రీస్తు రెండవ రాకడలో క్రీస్తు కూడా
పరిశుద్ధులు వస్తారు అనేసి లేఖనంలో ఇంకా వచనాలు ఉన్నాయి, చదువుదాం. అయితే ప్రియులరా, మరి ఈ సంగ ఇది ఎందుకు క్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరు అనేసి ప్రశ్న ఎందుకు వేసుకున్నాం అనంటే, లేఖనాల్లో క్రీస్తు కూడా పరిశుద్ధులు వస్తారని రాయబడి ఉంది కాబట్టి, ఈ పరిశుద్ధులు ఎవరు అనేసి మన మన ప్రియులు కొంతమంది అపోహపడుతూ వాక్యాన్ని తప్పుగా ప్రకటించారు, తప్పుగా ఆలోచిస్తున్నాడు, తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఏంటి అంటే, వాళ్ళు, నేను ముందే చెప్పాను కదా, కాంపోజిట్ లెక్కలో ఒక తప్పు అయితే మిగతా లెక్కంతా తప్పు అవుతుంది అన్నట్టు. యేసుక్రీస్తు సిలువలో మృతి పొంది పరదేశకు వెళ్ళి పరదేశంలో ఉన్నటువంటి వారికి పాప క్షమాపణ కోసం వారికి బోధ చేసి వారి రక్షణ కలగజేసి వాళ్ళని తీసుకెళ్ళి మూడో ఆకాశంలో పెట్టేశాడు ఆ, అనేసి పైకి తీసుకెళ్ళిపోయాడు, మూడో ఆకాశంలో పెట్టేశాడు అనేసి వాళ్ళు నమ్ముతున్నారు కనుక, ఆ నమ్మికను వీళ్ళు స్థిరపరచుకుంటానికి ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు మూడో ఆకాశంలో పెట్టాడు కదా, క్రీస్తు వచ్చినప్పుడు ఆ మూడో ఆకాశంలో ఉన్న ఆ ఆ చెరగా తీసుకుపోయి ఆ మూడో ఆకాశంలో పెట్టాడు కదా, యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళని ఆ మూడో ఆకాశంలో ఆ పరదేశం లేకపోతే ఆ చెర అనే పరదేశంలో ఉన్న వాళ్ళని తీసుకుని వాళ్ళని ఎంట పెట్టుకుని వస్తాడు అనేసి మరి అపోహపడుతున్నారు. ఇది తప్పుది. వాళ్ళ అభిప్రాయం 100% తప్పు. ఎందుకంటే యేసుక్రీస్తుతో కూడా ఆ, వచ్చే పరిశుద్ధులు ఎవరు, పరిశుద్ధులు ఎవరంటే పాత నిబంధన కాలంలో నీతిమంతులుగా జీవించి నిద్రించిన నీతిమంతులు కాదు. అలాగే ఆ, మా, ఆ, ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి వాళ్ళు నీతిమంతులు కాదు. లేకపోతే సంఘము కాదు, ఇవన్నీ కాదు. మనం చూసుకున్నాం కదా. ఆ, ఎక్కడ ఎవ- యేసుక్రీస్తు రెండవ రాకడలో క్రీస్తుతో కూడా వచ్చే పరిశుద్ధులు ఎవరంటే పాత నిబంధన కాలంలో నిద్రించిన నీతిమంతుల లేక క్రీస్తు సంఘమా లేక దేవదూతల అనేసి మనం చూసాం కదా. ఆ, క్రీస్తు సంఘము కాదు, దేవదూతల అంటే క్రీస్తు సంఘమా కా పాత నిబంధన కాలంలోనున్న నిద్రించిన నీతిమంతులా లేక క్రీస్తు సంఘమా లేక దేవదూతల అనేసి ప్రశ్న వేసుకున్నాం కదా. మరి వీళ్ళు ఎవరు యేసుక్రీస్తు వచ్చే ఆ, పరిశుద్ధులు? ఈ ముగ్గురులో యేసుక్రీస్తు కూడా వచ్చే పరిశుద్ధులు ఎవరు? క్రీస్తు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వస్తాడు అనేసి యూదాపత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాల్లో రాయబడి ఉంది. కాబట్టి క్రీస్తు రెండవ రాకడలో యేసుక్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరు అనేసి మనం పరిశీలన చేస్తే వీళ్ళెవరూ కాదు. వాళ్ళ అంటే దేవదూతలే క్రీస్తు కూడా వస్తారు. యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు క్రీస్తు కూడా వచ్చే పరిశుద్ధులు ఎవరు అంటే దేవదూతలు అనేసి బైబిల్ చెప్తుంది. మన వాళ్ళు ఏంటంటే దేవదూతలను పరిశుద్ధులు అనొచ్చా అనేసి ఒక ఒక మైండ్లో ఒక ఇదైపోయి, అంటే బైబిల్ చదవరు కదా. దేవదూతలను పరిశుద్ధ దేవదూతలు పరిశుద్ధ దూతలు అనే బైబిల్లో చెప్తున్నా కూడా వీళ్ళ వీళ్ళ మైండ్లో ఉన్న అజ్ఞానం చేత వీళ్ళు ఏం చేస్తారంటే, అంతకుముందే ఆ అసత్యం మైండ్లో జో ఇరికిచ్చేశారు కదా, ఎక్కిచ్చేశారు కదా. దాన్ని ఆధారంగా చేసుకుని దేవదూతలను పరిశుద్ధులు అనొచ్చా, పరిశుద్ధ పరివారంతో వస్తాడని ఉంది కదా అనేసి ఆ, అభ్యంతరపడి సత్యాన్ని అసత్యంగా మార్చి అసత్యాన్ని లోకానికి ప్రకటించేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై, చూడండి ఏమని ఉంది ఇక్కడ, ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా ఎవరు వస్తారంట? దూతలు వస్తారు అనేసి రాయబడింది. తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక, పౌలు గారు తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక 1 అధ్యాయం 6-8 వచనాలు అక్కడ ఏమని రాయబడింది? ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా ఎవరు వస్తారంట? అక్కడ పరిశుద్ధులని ఉంది. ఆ పరిశుద్ధుల్లోనే వెంట పెట్టుకుని వస్తాడంటే, ఆ పరిశుద్ధులు ఎవరంటే ఎవరితో వస్తాడంట? యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండం చేయను. ఎవరితో కూడా వస్తాడని లేఖనాల్లో చెప్తుంది?
చెప్తుందంటే తన దూతలతో వస్తాడు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు దూతలతో వస్తాడు. అసలు పరదేశు అనేది పరదేశ్ అనేది ఇప్పటికి కూడా పాతాళ లోకంలో ఉంది. ఇప్పుడు కూడా మనం యేసుక్రీస్తు రెండోసారి వచ్చేంత వరకు చనిపోయినటువంటి నీతిమంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాతాళ లోకంలోని పరదేశంలోకి వెళ్తారు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ మృతులు అంటే పరదేశంలో ఉన్న వాళ్ళు అక్షయులుగా మార్చబడతారు, అక్షయులుగా లేపబడతారు. లేపబడి భూమి మీద ఉన్న సజీవులు అక్షయాలుగా లేపబడినటువంటి వాళ్ళు ఇద్దరు కలిసి ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటే ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుకోబడతారు. లేదండి, కాదండి అంటే మృతుల్లోండి పునరుద్ధాండి అయిన వాళ్ళ ప్రథమ ఫలం ఎవరు? ఇప్పుడైతే క్రీస్తు మృతుల్లోండి ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోండి లేపబడి ఉన్నాడు అంటాడు. మృతుల్లోండి లేపబడిన వాళ్ళు యేసుక్రీస్తే మొట్టమొదటి వాడు. ఇంకా క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు, ఆయన వారు లేపబడతారు. యేసుక్రీస్తు ఏమన్నాడు? మీ మీ హృదయాల్ని కలవరపడనీయకండి, వెరవనీయకండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు గలవు, లేని ఏళ్ళ నేను మీతో చెప్పుదును. నేను వెళ్ళి నేనుండే స్థలంలో మీరు ఉండులాగన మీకు నేను మరలొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటాడు. అలాగే యోహాన్ సువార్తలో ఎన్నో దగ్గరలో అంత్యదినము లేపుతాను, అంత్యదినాన్ని లేపుతాను అనేసి రాయబడింది. కాబట్టి ప్రియులారా, మరి ఎవరు కూడా మృతుల పునరుద్ధానం అంటే మృతుల పునరుద్ధానం పొందబోవు వారిలో క్రీస్తు మొదటివాడు, పొందిన వారిలో క్రీస్తు మొదటివాడు. క్రీస్తు వచ్చినప్పుడు మాత్రమే ఆయన వారు బతికించబడేటటువంటి పరిస్థితి, లేపబడేటటువంటి పరిస్థితి ఉంది. దేవుడు క్రీస్తుని లేపడం వలన కూడా తన శక్తి వలన లేపుతాడు అనేసి లేఖనాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచే ఎంట పెట్టుకొచ్చేవాళ్ళు పరిశుద్ధులు ఎవరంటే పాత నిబంధన కాలంలో నీతిమంతులుగా జీవించి చనిపోయినటువంటి వాళ్ళు కాదు, క్రీస్తు సంఘము కాదు, అలాగే సంఘము కాదు. కాబట్టి ఎవరు వాళ్ళు అంటే వాళ్ళు దేవదూతలే. ఇక్కడ చాలా ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమవుతాడు అనేసి ఉంది. అలాగే తెస్సలోనికి రాసిన పౌలు గారు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రికలో 1వ అధ్యాయం 8వ వచనం, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అనేసి అక్కడ రాయబడింది. అంటే పైన వచనాన్ని కంటిన్యూ చేసాం. అయితే ఇక్కడ మనం చూస్తే మరొక వచనం చూద్దాం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట్లో ఎదురు. యేసుక్రీస్తు రెండోసారి ఎలా వస్తాడంట? ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ వస్తాడు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ వస్తాడు. ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో ఎవరు వస్తారు? ప్రధాన దూత శబ్దంతో దూతలు వస్తారు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు దూతలు వస్తారు. అంతేగాని యేసుక్రీస్తు సిలువలో మృతి పొంది పరదేశకి వెళ్ళి ఆ పరదేశం తీసుకెళ్లి పైన పెట్టేస్తే 3వ ఆకాశంలో పెట్టేశాడని భ్రమపడి ఆ 3వ ఆకాశంలో ఉన్న వారిని తీసుకొచ్చేస్తాడు యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు అని చెప్పే బోధ అసత్యము. అది వాళ్ళు భ్రమ వాళ్ళు దాన్ని గ్రహించలేకపోయారు. అసత్యాన్ని ప్రకటిస్తున్నారు. అది వాళ్ళ భ్రమ అనమాట. వాళ్ళకి కలిగిన భ్రమని మన నెత్తి మీద పోస్తానికి వచ్చారు. కాబట్టి ప్రధాన దూత శబ్దంతో యేసుక్రీస్తు రెండోసారి వస్తాడు. అలాగే పౌలు గారు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు మనం చదివితే అక్కడ ఏమని ఉందంటే, మేము ప్రభువు మాటను బట్టి మీకు చెప్పునేది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవనమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుని మృతులైన వారు మొదట్లో ఎదురు. ఇక్కడ ఏమైందంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు క్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరు అంటే దూతలు అనేసి మనకు అర్థమవుతుంది. అలాగే 17వ వచనం మొదటి దశలోనిక 4వ అధ్యాయం 17వ వచనం, ఆ మీదట సజీవమైన నిలిచిండు మనమును వారితో కూడా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుకోబడదాము, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము అనేది అక్కడ రాయబడింది.
ఇంకా మరొక వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. మరొక వచనాన్ని, మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకు కలిగి ఉన్న మహిమతో వచ్చును. ఎవరు మహిమతో వస్తాడంట? పరిశుద్ధ దూతలకు కలిగి ఉన్న మహిమతో. అంటే యేసుక్రీస్తు ఆమ్, తో వచ్చే పరిశుద్ధులు ఎవరంటే, ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే దూతలు అనేది అక్కడ రాయబడింది. లోకాసు వార్త 9:26 నన్ను గూర్చి, నా మాటను గూర్చి సిగ్గుపడు వాడెవడో వాణ్ణి గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అన్నాడు. అంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు క్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరంటే దూతలు అనేసి మనకి అర్థమవుతుంది. అలాగే మరొక దగ్గర మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. తన తండ్రి మహిమ గలవాడు, తన తండ్రి మహిమ కలిగి తన దూతలతో వస్తున్నాడు. తండ్రి మహిమ కలిగి తన దూతలతో వస్తున్నాడు. చాలా స్పష్టంగా రాయబడింది. మత్తయి సువార్త 16:27 మనం చూసుకుంటే, మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా, యేసుక్రీస్తు రెండో రాకల్లో వచ్చే పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధుల్ని వెంట పెట్టుకొస్తాడంటే ఎవరు ఆ పరిశుద్ధులు? అంటే పరిశుద్ధులు ఎవరంటే దూతలు అనేసి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే మరొక సందర్భంలో రాయబడిన మాట ఏంటంటే, వాటిని విత్తు శత్రువు అపవాది, అంటే విత్తువాన్ని గురించి చెప్పినటువంటి ఉపమానంలో ఆయన చెప్తున్నాడు, వాటిని విత్తు శత్రువు అపవాది, కోత కోయేవారు, కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు. మనిషి కుమారుడు తన దూతలను పంపును. అంటే యేసుక్రీస్తుతో వచ్చే పరిస్థితులు ఎవరంటే దూతలు. యేసుక్రీస్తు వచ్చి ఆకాశ మేఘాలు ఉండే అక్కడి నుంచి దూతలను పంపిస్తాడు. తన దూతలను పంపును అంటాడు. చూద్దాం, వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 13:37-42 మనం చదువుదాం. అందుకు ఆయన ఇట్లనను, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి. కోత కోయేవారు ఎవరంట? దేవదూతలు. కోత కోసేవాళ్ళు ఎవరు? దేవదూతలు కోత కోస్తారు. అంటే యేసుక్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరంటే దేవదూతలు. అలాగే మత్తయి సువార్త 13:37-41 మనం చూద్దాం. గురుగులు ఎలాగూ కూర్చోబడి అగ్నిలో వేయబడును, అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును. మనిషి కుమారుడు తన దూతల్ని పంపును, వారు ఆయన రాజ్యము నుండి ఆటంకములకు సకలమైనటువంటి వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయను. మనిషి కుమారుడు తన దూతలను పంపిస్తాడు. యేసుక్రీస్తుతో వచ్చే పరిశుద్ధులు ఎవరంటే దూతలు. ఆయన ఆకాశ మేఘాడు ఉండి అక్కడి నుంచి తన దూతలను పంపిస్తే వాళ్ళు వచ్చి ఆయన రాజ్యములో ఉండే ఆటంకములైన వారిని, సకల విధమైన దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడేస్తాడు అని. అలాగే 42-43 చూద్దాం. అక్కడ ఏడ్పులు పండు కొరుకుట ఉండను, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యమును సూర్యుని వల్ల తేజరిల్లుదురు, చెవులు గలవాడు విన్ను గాక అనేసి అక్కడ రాబడి. ఇంకా మనం చూస్తే తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు మనిషి కుమారుడితో ఎవరు వస్తారంట? సమస్త దూతలు వస్తారంట. సమస్త దూతలు వస్తారు అనేసి ఎక్కడ రాయబడింది? మత్తయి సువార్త 25:31 తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు, ఆయనతో సమస్త దూతలు, యేసుక్రీస్తు ఎవరు వస్తారు? సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండను. అంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఎవరితో వస్తాడంటే తన దూతలతో వస్తాడు అని ఉంది. అలాగే మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఎలా వస్తాడంట? మనిషి కుమారుడు మార్కు సువార్త 8:38 వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వాణిని గూర్చి మనిషి కుమారుడు. చూడండి, యేసుక్రీస్తు రెండోసారి వచ్చే దాని గురించి చెప్తున్నాడు. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే
పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు తండ్రి మహిమ గలవాడే ఎవరితో వస్తాడంట? తన దూతలతో కూడా వస్తాడు, దూతలతో వస్తాడు. అంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు క్రీస్తు వచ్చే వాళ్ళు ఎవరు అంటే దూతలు, దూతలు. అలాగే మనం చూస్తే మరొక వచనంలో ఏముంది? అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో ఉండి దుష్టుల్ని వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడ్పులు పళ్ళు కొరుకుట ఉండును. ఈ మాట ఎక్కడ రాయబడింది? మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 47 నుంచి 50 వచనాలు చూస్తే, మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపల్లో పట్టి వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును, దేవదూతలు వచ్చి క్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరంటే దేవదూతలను పంపిస్తాడంట. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో ఉండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడ్పులు పళ్ళు కొరుకుట ఉండును. మరి మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన బడిన వారిని పోగు చేస్తారంటే. చూడండి, యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఏం చేస్తారు? మరొక వచనం రాయబడింది ఏంటంటే, మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపిస్తాడు, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. దూతలను పంపిస్తాడు, దూతలు వస్తారు అనేసి లేఖనంలో ఆయన దూతలను వెంట పెట్టుకొస్తాడు. ఆయన అంటే దూతలను వెంట పెట్టుకొస్తే పరిశుద్ధులని ఎందుకు ఉంది అంటే, వీళ్ళ డౌట్ ఏంటంటే దూతల్ని పరిశుద్ధులు అనేసి బైబిల్ చెప్పలేదు అనేసి వీళ్ళ డౌట్. ఎందుకంటే వీళ్ళు బైబిల్ చదవరు కదా, బైబిల్ చదివే అలవాటు లేదు, చదివిన జ్ఞానం, దాన్ని అర్థం చేసుకునే జ్ఞానం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఆల్రెడీ బురద పేరుకుపోయింది. దాన్ని బట్టి చదివిన వాళ్ళ బుర్రలోకి ఎక్కే పరిస్థితి లేదు. మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 37 వచనంలో అప్పుడు మనిషి కుమారుడు సూచన ఆకాశం ముందు కనపడును, అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘాడే వచ్చి చూచి భూమి మీద ఉన్న వారు రొమ్ము కొట్టుకుందరు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు అనేసి రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, క్రీస్తు రెండవ రాకడలో క్రీస్తుతో వచ్చే పరిశుద్ధులు ఎవరు? ఒకసారి ఆలోచించండి. దేవదూతలు మనోళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు యేసుక్రీస్తు సెలవులో మృతి పొంది చెరైన పరదేశికి వెళ్ళి ఆ పరదేశంలో ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటన చేసి వాళ్ళకి పాప క్షమాపణ కలిగజేసి రక్షణ కలిగజేసి ఆ చెరైన పరదేశం తీసుకెళ్ళి 3 ఆకాశంలో పెట్టేస్తే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళని అంటపెట్టుకొస్తాడు, ఆ పరిశుద్ధుల్ని ఎంటపెట్టుకొస్తాడు. అంటే పరదేశంలో ఉన్న పరిశుద్ధుల్ని పైకి తీసుకెళ్ళిపోతే వాళ్ళని ఎంటపెట్టుకొస్తాడు అనేసి చెప్పేటటువంటి అసత్య బోధ చెప్తా ఉన్నారు. ఇది వాళ్ళు చెప్పే బోధ అసత్యము. యేసుక్రీస్తు పరదేశికి వెళ్ళాడు, కానీ పరదేశికి బోధ చేశాడని బైబిల్లో ఎక్కడ లేదు. పరదేశంలో ఉన్న వాళ్ళు నీతిమంతులు, పరిశుద్ధులు, వాళ్ళు దేవుని చిత్తాన్ని జరిగించిన వాళ్ళే పరదేశికి వెళ్ళారు. వాళ్ళకి బోధ అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ పాప క్షమాపణ పొందిన వాళ్ళే పరదేశంలో ఉన్నారు. కాబట్టి ప్రియులను ఆలోచించండి, మరి వాళ్ళని యేసుక్రీస్తు తీసుకెళ్ళి 3 ఆకాశంలో పెట్టేస్తే ఆ మూడో ఆకాశంలో ఉన్నవాళ్ళు యేసుక్రీస్తు రెండో రాకడలో తీసుకొచ్చాడు అని చెప్పేటటువంటి పరిస్థితి మరి నేటి క్రైస్తవ సమాజంలో ఈ అబద్ధాన్ని ప్రకటన చేస్తున్నారు. కానీ ప్రియులారా, బైబిల్ అలా చెప్పట్లా. క్రీస్తు రెండవ రాకడలో క్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరంటే ఖచ్చితంగా దేవదూతలే. అయితే ప్రియులారా, మరి మన ప్రియులకి ఒక సందేహము, వాళ్ళు దేవదూతలు అంటే దేవదూతలు ఎలా అవుతారు? పరిశుద్ధులు కదా వచ్చేది అంటే, దేవదూతల గురించి పరిశుద్ధులైన బైబిల్లో లేదా? ఒకసారి ఆలోచించండి. దేవదూతలను పరిశుద్ధులైన అనవచ్చునా అనేసి, దేవదూతల్ని పరిశుద్ధులైన అనవచ్చునా అనేసి ఒక డౌట్ మనకి.
ఒక డౌట్. ఎందుకంటే మనం బైబిల్ చదవం కదా, మనకి డౌట్లు వస్తాయి. డౌట్లు వచ్చేసి ఏం చేస్తామంటే అక్కడిది ఇక్కడ ఇక్కడిది అక్కడ కలిపేసి అసత్యాన్ని ప్రకటన చేసేసి ఎంతో మందిని నిత్య నరకానికి తీసుకెళ్ళటానికి మనం అందరిని సిద్ధపరిచేటటువంటి పరిస్థితి. అసత్యాన్ని ప్రకటించేవాళ్ళు, అసత్యాన్ని నమ్మేవాళ్ళు నరకానికి వెళ్తారు. ఒకసారి ఆలోచించండి. ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. యోధా పత్రిక 1 అధ్యాయము 15 వచనం. భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైనటువంటి మాటలన్నింటిని గురించి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను అనేసి అక్కడ. అంటే ఎవరితో వచ్చాడు? ఇక్కడ మనం దేవదూతలను పరిశుద్ధులు అనవచ్చా అంటే ఇక్కడ ఇక్కడ పరిశుద్ధ పరివారంతో వచ్చాను. ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను. ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో అంటే పరిశుద్ధుల దూతలు అనేసి వచనంలో చెప్తుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఒకసారి అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి ప్రియులారా. ఒకసారి ఆలోచించండి. ఇంకా మనం పరిశీలన చేస్తే ద్వితీయోపదేశకాండంలో 33 అధ్యాయం 2 వచనం. ద్వితీయోపదేశకాండము 33 అధ్యాయము 2 వచనం. షేయీరులో నుండి వారికి ఉదయించ వారికి ఉదయించెను. ఆయన పారాను కొండ మీద నుండి ప్రకాశించెను. వేవేల పరిశుద్ధ సమూహములను మధ్య నుండి ఆయన వచ్చెను. వేవేల పరిశుద్ధ సమూహముల నుండి ఆయన సమూహముల మధ్య నుండి ఆయన వచ్చాను. వేవేల పరిశుద్ధ సమూహము నుండి ఆయన వచ్చాడు. ఎవరు వీళ్ళు? దూతలు. వేవేల పరిశుద్ధ సమూహము అంటే ఇక్కడ దూతల్ని పరిశుద్ధులు అనేసి ఇక్కడ రాయబడింది. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. వేవేల కొలది ఆయనకి పరిచారకులుండిరి అనేసి అక్కడ రాయబడింది. ఎక్కడ అది? దానియేలు గ్రంథం 7 అధ్యాయము 10 వచనంలో. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద ఉండెను. ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి. వేవేల కొలది పరిచారకులు అంటే దేవదూతలు. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడిన. వేవేల కొలది ఆయనకు పరిచారకులు. వీళ్ళు ఎవరు? పరిశుద్ధులు. ఇంకా మరొక వచనాన్ని చూద్దాం. వేవేల దేవదూతల యొద్దకును వచ్చి ఉన్నాం. మనం ఎక్కడికి వచ్చాం? మనం ఇప్పుడు వేవేల కొలది దేవదూతల యొద్దకు మీరు వచ్చి ఉన్నారు. మనం సంఘంగా మనం ఎక్కడికి వచ్చామని హెబ్రీ పత్రిక 12 అధ్యాయం 22 వచనం చెప్తుంది. అంటే హెబ్రీ పత్రిక 12:22లో చూస్తే, ఇప్పుడైతే సీయోను కొండకును జీవమగల దేవుని పట్టణమునకును అనగా పరలోక యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకముందు వ్రాయబడి ఉన్నటువంటి జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును మనం వచ్చాం. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? మనం సీయోను కొండకు వచ్చాం, జీవమగల దేవుని పట్టణానికి వచ్చాం, పరలోక యెరూషలేముకి వచ్చాం. వేవేల కొలది దూతల యొద్దకు మనం వచ్చాం. దూతల్ని పరిశుద్ధులు అనొచ్చా అంటే పరిశుద్ధులు అనొచ్చు అని బైబిల్ చెప్తుంటే మనం దూతల్ని పరిశుద్ధులు కాదు అనేసి మనం ఎలా చెప్తాం? హెబ్రీ పత్రిక 12:24 కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అనేది అక్కడ రాయబడింది. ఇంకా మరొక వచనాన్ని మనం పరిశీలన చేస్తే కొర్నేలు దగ్గర సందర్భాన్ని మనం చూస్తే, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూతల వలన బోధించబడినని చెప్పాను. కొర్నేలంట పేతుర్ని పిలిపించి అతడు నిన్ను పిలిపించి తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలన్నీ వినవలనని పరిశుద్ధ దూతల వలన బోధించబడ్డాడు అనేసి చెప్తా ఉంది. చూడండి ఇక్కడ. అంటే సందర్భం చూద్దాం. శతాధిపతి కొర్నేలుకు పేతురును తన ఇంటికి పేతురును తన ఇంటికి పిలువనంపించి పేతురు చెప్పిన మాటలు వినవలనని పరిశుద్ధ దూతల వల్ల బోధించబడ్డాడు.
ఎవరు బోధించబడ్డాడు? కొర్నేలు బోధించబడ్డాడు. ఏంటి? పేతురును తన ఇంటికి పిలిపించి ఆయన చెప్పిన మాటలు వినండి అనేసి మరి పరిశుద్ధ దూతల వలన బోధించబడ్డాడంట. ఎవరు? కొర్నేలు బోధించబడ్డాడు. కొర్నేలుకి పరిశుద్ధ దూతలు వచ్చి బోధించారంట. ఏంటంటే పేతురుని నీ ఇంటికి పిలిపించు, అతను చెప్పే మాటలన్నీ నువ్వు విను అనేసి. ఎక్కడుందమ్మా, ఎక్కడుందా రిఫరెన్స్? చూస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 33వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూతలు అతని యొద్దకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. ఆ తర్వాత 10వ అధ్యాయము 22లో చూస్తే, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూద జనులందరి వలన మంచి పేరు పొందిన శతాధిపతికి కొన్నేలను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూతల వలన బోధింపబడేనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిపించి ఆతిథ్యం ఇచ్చెను. ఇక్కడ మనం చూస్తే ఈ వచనంలో పరిశుద్ధ దూతల వలన అన్నాడు. పరిశుద్ధ దూతలు, దూతలు ఎవరండి? పరిశుద్ధులు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు పరిశుద్ధ దూతలతో కూడా వస్తాడు, పరిశుద్ధులతో కూడా వస్తాడంటే పరిశుద్ధులతో ఎవరి పరిశుద్ధులు? ఒకసారి ఆలోచించండి. బైబిల్ మనం చదువుతున్నామా, ఏం చేస్తున్నాం? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు అంట. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. కీర్తన గ్రంథము 89:7లో మనం చూస్తే, కీర్తన గ్రంథము 89:7లో పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. ఇక్కడ పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు అంట. దేవుని గురించి చెప్తున్నాడు. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. దూతల్ని పరిశుద్ధులు అనొచ్చా అంటే బైబిల్ చెప్తే అనొచ్చు. బైబిల్ చెప్తాను. దూతలు అని ఎలా అంటాం? అందుకనే ఆ పరిశుద్ధులు ఎవరు? క్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరు అంటే యేసుక్రీస్తుని పరదేశి తీసుకెళ్ళిపోదాం, పరదేశంలో ఉన్న బోధలు చేసినట్టు చెప్దాం, వాళ్ళని తీసుకెళ్ళి 3 ఆకాశాలను పెట్టేద్దాం, యేసుక్రీస్తు రెండోసారి వచ్చిన కూడా వాళ్ళతో కూడా పంపించేద్దాం, ఆయనతో కూడా పంపించేద్దాం. ఇది తప్పుడు బోధ. ఇది కీర్తనల గ్రంథము 89:5, యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుతున్నది, పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుతున్నవి. పరిశుద్ధ దూతల సమాజములో పరిశుద్ధ దూతలు అనేసి అక్కడ రాయబడింది. ఇంకా మనం చూస్తే పరిశుద్ధ దూతల ఎదుట, గొర్రెపిల్ల ఎదుట అగ్ని గంధకముల చేత వాడు బాధించబడును. పరిశుద్ధ దూతల్ని ఇక్కడ పరిశుద్ధులని ఉంది. ఎక్కడ? ప్రకటన గ్రంథములో 14వ అధ్యాయము 10వ వచనం. ఏమియు కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము మధ్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధించబడును. పరిశుద్ధ దూతల ఎదుటను అనేసి ఇక్కడ దూతల్ని పరిశుద్ధులు అనేసి చెప్పబడింది. దూతల్ని పరిశుద్ధులు అనొచ్చా అనేసి ప్రశ్న వేస్తున్నారు. చూడండి, మరొక వచనంలో ఏమని రాయబడిందంటే, పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉంది, కావున నేను అతనికి నా కలను చెప్పి తిని అనేసి చెప్పండిటువంటి మాట మనం చూద్దాం. ఇక్కడ దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 8వ వచనంలో, కడపట బెల్తెషెదరు అను నా దేవతల పేరుని బట్టి బిరుదు పొందిన దానియేలును వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను, కావున నేను అతనికి నా కలను చెప్పి తిని. పరిశుద్ధ దేవతల ఆత్మ దానియేలుకి ఉంది అనేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే నెబుకద్నెజరు రాజు బెల్తెషెదరు దానియేలుతో నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది అని చెప్తున్నాడు. నెబుకద్నెజరు రాజు బెల్తెషెదరు దానియేలుతో నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది అనేసి చెప్తున్నట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. బెల్తెషెదరు, నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనమును ఇదే, నీవు తప్ప నా రాజ్యం ముందు ఏ జ్ఞానియు దాని భావమును నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కనుక నీవే దానిని చెప్పగల సమర్థుడు అని. పరిశుద్ధ దేవతల ఆత్మ
ఇక్కడ మనం చూస్తే దూతల్ని పరిశుద్ధులు అని చెప్పబడినటువంటి అనేక సందర్భాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. దూతల్ని పరిశుద్ధులు అనేసి ఆ, ఇంత ఆ, ఇంతవరకు మనం నేర్చుకున్న సంగతులను బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఏం అర్థమవుతుంది? యేసుక్రీస్తు పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ ఉన్న నీతిమంతులకు బోధ చేయలేదని ఆ పరదేశు అను చెరను చెరగా పట్టుకుని పోయి పరలోకంలోనూ భూమిపై భాగముల్లో ఉన్న ఆ ఉన్నదని చెప్పబడిన మూడో ఆకాశంలోనూ అపోహపడుతున్నారు. మూడవ ఆకాశంలోనూ పెట్టలేదు అని మనకి చాలా తక్కువ ఉంటుంది. ఏమర్థమవుతుంది? ఎందుకు యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు పరిశుద్ధుల్ని అంట పెట్టుకొస్తాడంటే వీళ్ళు యేసు ఈ క్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరు అని చెప్పడానికి ఎన్నో తప్పటడుగులు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుని సెలువులో మృతి పొందిన తర్వాత పరదేశకి వెళ్తే పరదేశంలో ఏం చేశాడని బైబిల్లో ఏం చేశాడో బైబిల్లో లేదు. లేకపోయినా వీళ్ళు కథ వినిపిస్తున్నారు మనకి. ఒకసారి ఆలోచించండి. ఏం చేశాడని లేదు, పరదేశకి వెళ్ళాడని ఉంది. ఎందుకంటే నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని, నా ద్వారా తప్పుడు తండ్రి యుద్ధకు ఎవడో ఎక్కిపోలే. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. భూమి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? పరదేశకి వెళ్ళాడు. అలాగే ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ భూమి మీదకి వచ్చాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. అలాగే మనం ఒకప్పుడు పరలోకంలో ఉండేవాళ్ళం, భూమి మీదకి వచ్చాం. భూమి మీద నీతిమంతులుగా జీవిస్తే పరదేశకి వెళ్తాం. పరదేశం నుంచి ఎక్కడికి వస్తాం? యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు భూమి ఉన్న లోకానికి వస్తాం. అక్కడి నుంచి యేసుక్రీస్తు మన ఎక్కడికి తీసుకెళ్తాడు? పరలోకానికి తీసుకువెళ్తాడు. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి అక్కడ ఉన్న పరదేశంలో ఉన్న ఆత్మలు పాపులు కాదు. ఆ పాపులు అయిన పరదేశంలో ఉన్న వారికి బోధ, వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళకి బోధ కూడా అవసరం లేదు. వాళ్ళు నీతిమంతులే, వాళ్ళకి బోధ చేయలేదు. వాళ్ళని చెరపట్టుకుని తీసుకుని మూడాకాశంలోనూ పరలోకంలో పెట్టలేదు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మాత్రమే మృతుల నుండి తిరిగి లేచాడు. క్రీస్తు వచ్చినప్పుడు మాత్రమే ఆయన వారిని తీసుకువెళ్తాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కనుక క్రీస్తు రెండవ రాకడలోపు క్రీస్తు రెండవ రాకడలో క్రీస్తు వచ్చే పరిశుద్ధులు దేవదూతలే కానీ నిద్రించిన నీతిమంతులు కాదు అని మనకు స్పష్టంగా అర్థమైంది. క్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరు అంటే దేవదూతలే కానీ నిద్రించిన నీతిమంతులు మాత్రం కారు. పాత నిబంధన భక్తులు కారు, నిద్రించిన నీతిమంతులు కారు. వీళ్ళందరూ ఎక్కడున్నారంటే పరదేశంలో ఉన్నారు. వాళ్ళు వాళ్ళు అడుగుతున్న నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకి మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండాన్ని చేయకి ఉండు అని వారు బిగ్గరగా కేక వేశారట. వారిలో ప్రతి వానికి తెల్లని వస్త్రం ఇవ్వబడింది. మరియు వారి వల్లనే చంపబడబోవు వారి ఏకయు సహదాతులు ఏకయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమించండి అంటున్నాడు. విశ్రమించండి, లెక్క సంపూర్ణం కాలేదంట. కాబట్టి ప్రియులను ఆలోచించండి. ఇప్పటి వరకు ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోండి లేపబడ్డాడు. ఇప్పుడు వరకు మృతుల పునరుద్ధానం పొందబోవారిలో మొదటి వాడు యేసుక్రీస్తు. క్రీస్తు కంటే ముందు ఎవరు కూడా మృతుల పునరుద్ధానం పొందలేదు. మరి తర్వాత వెళ్ళిపోవచ్చా అంటే లేదు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను కానీ మీరు ఎవరు కూడా కంగారు పడొద్దు మీ బోధకుల మాటని అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి. బైబిల్ని అర్థం చేసుకోవాలి. తప్పుడు బోధన ఖండించండి. తప్పుడు బోధన ఎక్కడికక్కడ ఖండించండి. ఎందుకంటే సాతాను రెచ్చిపోతున్నాడు. అసత్య బోధ సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. వాని పరిచారకులకు నీతి పరిచారకుల వేషం ధరింపజేసి మరి సంఘాల్లోకి వదిలేస్తా ఉన్నాడు. వాళ్ళు వచ్చేసి కడిపే దేవుడిగా ఈ లోకంలో జీవిస్తూ అసత్యాన్ని మరి ప్రకటిస్తూ అనేక మందిని నిత్య నరకానికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా ఈ సత్యాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాము. ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. సత్యం అని అంటే వెంటనే దీన్ని అనుసరించండి. మేము నమ్మిందే కరెక్ట్. మేము నమ్ము అంటే మిమ్మల్ని ఎవరు కూడా బలవంతం చేయట్లా. మీరు నమ్మద్దు. మీరు సత్యము అని గ్రహిస్తే మీరు నమ్మండి, మీరు అనుసరించండి. మేము సత్యము అని గ్రహించు అంటే మీరు నమ్మద్దు, మీరు అనుసరించద్దు. కాబట్టి ఆలోచించండి. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం ద్వారానే
ఈ సత్యాన్ని మేము ముందుకు తీసుకురావటానికి మేము ప్రయత్నపడ్డాం. కాబట్టి ఆలోచించండి. ఇంకా నేర్చుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా క్రమంగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు గట్టి ఫలం చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.